శత్రువు మనల్ని డ్యామేజ్ చేయాలన్నా, ప్రభు మనల్ని ఆశీర్వదించి వృద్ధి చేయాలన్నా, ఇద్దరికీ మన విశ్వాసమే ఆధారం. శత్రువు మనల్ని డ్యామేజ్ చేయాలన్నా విశ్వాసాన్ని బట్టే చేస్తాడు. ప్రభు మనల్ని బ్లెస్ చేయాలన్నా, ఆశీర్వదించాలన్నా, ముందుకు నడిపించాలన్నా మన విశ్వాసాన్నే ఆధారం చేసుకొని కార్యం చేస్తాడు. శత్రువు చేతుల్లో మోసపోకండి. ఒకవేళ నువ్వు వ్యతిరేక ఫలాలను ఆలోచించి అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినాయి, ఇంకా అంతే అవుతాయని నువ్వు ఆలోచించుకొని కూర్చుంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు అనుకూల ఫలాలు అనుకున్నా ఒకటే డైలాగ్, నువ్వు వ్యతిరేక ఫలాలు అనుకున్నా ఒకటే డైలాగ్. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగును గాక, ఇక వెళ్ళు అంటాడు. నీ శత్రువు బలవంతుడా? అంతకంటే బలవంతుడు ఆయన. ఆయన వైపు చూసి విశ్వాసాన్ని అమర్చుకో. రే, వాడు ఎన్ని మంత్ర ప్రయోగాలు చేసినా, ఎంతమందిని పిలుచుకొచ్చి చేతబళ్ళు చేపించినా ఒక వెంట్రు కూడా కదిలించలేడరా. ఎందుకంటే నా దేవుడు వాటన్నిటికంటే బలవంతుడు. వాడు డైరెక్ట్ గా కూర్చోబెట్టి చేసినా సరే నన్ను కదిలించలేడురా వాడు. నేను సజీవుడైన వాని పాదములు పట్టుకొని ఉన్నా, ఆయన నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన చేతిలో నుండి ఎవ్వడు నన్ను అపహరింపడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుదును, నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవ్వడు అపహరింపడని నా యేసయ్య చెప్పాడు రా. ఆయన సెలవు